ఒక కుమారుడు చాలా దుర్మార్గంగా జీవిస్తూ ఉన్నాడు. వాడు దుర్మార్గతకు పట్టణ అధికారులు వాడికి భయంకరమైన శిక్ష విధించారు. వాడిని జీవితాంతము ఆ జైలుకి పరిమితం చేశారు. వాడికి ఉరి శిక్షను విధించారు. అయితే ఆ తల్లికి విషయం తెలిసింది, పరిగెత్తుకుని వచ్చింది, అయ్యా నా కుమారుని రక్షించండి అయ్యా అని అడిగితే, ఇలాంటి దుర్మార్గుడిని రక్షించమని అడగడానికి నీకు నోరెలా వస్తుంది? ఎన్ని దుర్మార్గాలు చేశాడు, వీడు శిక్షకే పాత్రుడు, వీడు రక్షణకు పాత్రుడు కాదన్నారు. అయ్యగారు ఏం చేయమంటారో చెప్పండి, నా కొడుకు నేను రక్షించుకుంటానంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఇదిగో నువ్వు 1,00,000 రూపాయలు తీసుకొస్తే విడిచిపెడతామన్నారు. 1,00,000 రూపాయల? ఏ రోజుకి ఆ రోజు ఆ కూలి పని చేసుకొని గంజి తాగడానికే కష్టమైపోతుంది ఆ తల్లికి. 1,00,000 రూపాయలు ఎలా తెస్తుంది? తప్పకుండా తెస్తాను అయ్యగారు, నా కొడుకు కోసం నా ప్రాణమన్నా ఇస్తాను, నా కొడుకుకి నేను రక్షణ సిద్ధం చేస్తాను అని ఏం చేసిందో తెలుసా? ఆ జైల్లో ఆ కుర్రగాడిని 2 చేతులు కాళ్ళు కట్టేసి అప్పటికే చిత్త కొట్టారు. ఆ జైల్లో ఎదురుగుండని ఒక రాళ్ల క్వారీ ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళింది. అయ్యా ఇక్కడ ఏమన్నా పని ఇప్పిస్తారా అని అడిగింది. ఇప్పిస్తాము. ఏం పని చేస్తావు అంటే, ఏం పనన్నా చేస్తాను అయ్యగారు. వాళ్ళు ఇంత గడువు పెట్టారు, ఒక 10 రోజుల్లో ఈ 1,00,000 రూపాయలు తీసుకురావాలన్నారు. ఈ 10 రోజుల్లో నేను ఎంత పని చేస్తే నాకు 1,00,000 రూపాయలు రాగలదో అంత పని చేస్తాను. అమ్మా నువ్వేం యవనస్తురాలేవు కాదు, ఒక 20, 30, 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు అయితే ఎండలో పడి ఎంత కష్టమైన పడతారు. నువ్వు 60 ఏళ్ళు వయసు ఉన్న దానివి, కష్టమైన పని ఎలా చేస్తావు? చేస్తాం అయ్యగారు అంటే, ఈ గంపలో ఈ రాళ్ళు ఎత్తుకొని మోస్తే గంపకు ఒక 2 రూపాయలు ఇస్తాం, లేకపోతే ఒక 5 రూపాయలు ఇస్తాం అని చెప్పారు. అది నింపి నువ్వు అటు వెయ్యాలని చెప్పారు. సరే అయ్యగారు అని. వినండి ప్రియులారా, జరిగిన నిజ సంఘటన చెప్తున్నాను మీకు. తన కొడుకు రక్షణ కోసం, తన కొడుకు విడుదల కోసం, తన కొడుకు మీద ఉన్న ముద్ర ఆ తొలగిపోయి అతను రక్షణ పొందడం కోసం, ఆ చెరసాల నుంచి విడుదల పొందడం కోసం ఆ తల్లి ఏం చేస్తుందో తెలుసా? శక్తి లేకపోయినా, తాహతు లేకపోయినా, బలము లేకపోయినా తట్టడు రాళ్ళు నెత్తి మీద పెట్టుకొని ఆ ఎండలో, భయంకరమైన ఎర్రని ఎండలో ఆమె ఆ తట్ట మోసుకుంటూ ఆ కుప్పను పోస్తా ఉంది. నడువు నొప్పి వస్తుంది, దాహం అనిపిస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి. నేను మంచినీళ్ళు త్రాగే లోపల ఇంకొక గంప వంపుతాను కదా, నో నాకొద్దు అని మంచినీళ్ళు కూడా త్రాగకుండా, ఆ చెట్టు క్రింద కూడా వెళ్ళి సేద తీరకుండా తన కుమారుడు కోసం ఏం చేసిందో తెలుసా? గంపలన్నీ మోసింది. అందమైన తన దేహం సురూపమైన సొగసైన లేకుండా మారిపోయింది. నల్లగా కమిలిపోయింది. దగ్గుతుంటే రక్తం వస్తుంది. రాత్రింబగళ్ళు ఆ తట్టలు మోసి వాళ్ళు పెట్టిన గడువులోగా 1,00,000 రూపాయలు సంపాదించింది. హల్లెలూయా. పరిగెత్తుకొని వచ్చేసింది ఆ అధికారుల దగ్గరికి. అధికారులు అనుకున్నారు, ఈ ముసలిని 1,00,000 రూపాయల 20,000 కూడా సంపాదించడం ఈమె వల్ల కాదు అనుకున్నారు. కానీ వాళ్ళు పెట్టిన గడువులోగా 1,00,000 రూపాయలు తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టగానే ఆశ్చర్యపోయారు. విడిపింపక తప్పలేదు. దుర్మార్గుణ్ణి బయట తీసుకొచ్చారు. ఒరే మేము అనుకోలేదురా బాబు, మీ అమ్మ 1,00,000 రూపాయలు తెస్తుందని. తెచ్చేసింది కాబట్టి దుర్మార్గుడు అయిన నిన్ను వదిలిపెట్టేస్తున్నామని వదిలిపెట్టారు. ఆ కొడుకు రోజు తన తల్లి పడుతున్న వేదన చూస్తూనే ఉన్నాడు. తన కోసం, తన విడుదల కోసం పచ్చి మంచి నీళ్లు త్రాగకుండా ఆ మండు టెండలో తన తల్లి పడిన కష్టాన్ని చూసి ఆ కుమారుల్లో మార్పు వచ్చింది. నేను చేసిన దుర్మార్గత కొరకు కాదా, నా యొక్క తల్లిలా కష్టపడుతుందని గుర్తించి ఇక నేను తల్లిని మంచిగా చూసుకోవాలా, నా తల్లిని నేను ప్రేమించాలని పరిగెత్తుకుని వచ్చాడు ఆ తల్లి దగ్గరికి. కానీ ఆ తల్లిలో ఇంకింతే ఊపిరి ఉంది. అయిపోయింది, ఊపిరంతా అయిపోయింది. ఆ చివరి ఊపిరి దాచుకుంది. తన కొడుకుని హత్తుకుందామని ఒక మాట చెప్పింది. నాన్న మరలా నువ్వు చెరసాల్లోకి వెళ్తే ఈ విడుదల నీకు సిద్ధపరిచేవారు లేరు. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కాబట్టి నా ప్రాణాన్ని నీకు ఇచ్చాను నాన్న. మరలా తప్పు చేయకే, ఈ విలువను గమనించి ఇదిగో నీతిగా బ్రతుకని చెప్పి రక్తము కక్కి ఆ కుమారుడు చేతుల్లో తల్లి చచ్చిపోయింది. ఎగ్జాక్ట్ గా కల్వరి శిలువలో మన ప్రభు చేసిన పని ఇది కాదా? నీకేమర్థమవుతుంది రక్షణ గురించి? అది ఉచితంగా వచ్చింది అనుకుంటున్నావా? దాహం దాహం అని అరుస్తుంటే చేదు చెరకను తీసుకొచ్చి ప్రభు నోట్లో పెట్టారు. నీకు దాహం వేస్తే ఎన్ని రకాల నీళ్లు కావాలో నీకు కదా, ఆ రంగు కావాలి, ఈ రంగు కావాలి, నీళ్లు కావాలే. నీ ప్రభుకి ఎవరిచ్చారు నీళ్లు?
దయా కనికరం లేకుండా పిలాతు అనుకున్నాడు, కొరడ దెబ్బలు కొట్టిచ్చేస్తే వీళ్ళకున్న కోపం తగ్గిపోద్ది, ఈయన మీద నా పగ తగ్గిపోద్ది అనుకుని కొరడ దెబ్బలకు అప్పగించాడు. కొరడ దెబ్బలు అసలు ఆయనకి ఏర్పాటు చేసింది కాదు, అదనంగా పడిపోయాయి. సిలువనే కోరుకున్నారు వాళ్ళు. అయితే కొరడ దెబ్బలు చూసైనా వాళ్ళకి జాలి కలుగుతుంది అనుకుని కొరడ దెబ్బలు కొడుతుంటే నాగట్టి చాలవలే యేసయ్య వీపి దున్నబడింది. పిల్లరా, ఒక్క దెబ్బ నువ్వు తినలేవు. ఒక అరగంట చెమటే నువ్వు ఉక్కిర బిక్కిర అయిపోతా ఉంటావు ఒక్కపోస్తేనే. ఆ మండు టెండలో వేసే కాళ్ళు చేతులు కట్టి ఒక జంతువులాగా పడేసి కొడతా ఉంటే నోరు తెరవలేదు. అక్కడతో ఆగారా? కల్వరి సిలువను ఆ భుజం మీద పెట్టి ఆ గొల్గొతా కొండ, నేను చూసాను ఆ కొండ, కరుకైన కొండ, భయంకరమైన కొండ అండి అది. సూదంటే ఆ రాళ్ళు ఆ కొండ ఎలా ఉంటే తెలుసా? మనం అలా కాలు పెడితే గుచ్చుకుపోతుంది. ఆ కోల్కతా కొండ మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటే కాళ్ళల్లోంచి రక్తము కారుతా ఉంది. తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, తల నొచ్చుతా ఉంది, తలపోటు వస్తా ఉంది, కళ్ళు తిరుగుతా ఉన్నాయి, రక్తం దారదారలుగా కారుతా ఉంది. కొండ మీదకి తీసుకెళ్లారు. జాలి పడ్డారా? బండి మోకు లాంటి మేకులు తీసి ఆయన చేతులు కొడుతూ ఉంటే నోరు తెరవలేదు. ప్రభు చూపించిన ప్రేమ, ఆయన త్యాగం ఎంత గొప్పది. ఆయన రక్షణ నీకు సిద్ధం చేశాడు తెలుసా? నీకు ఆయన బలియాగము ద్వారా రక్తలో బల్లెపు కొట్ట పొడిస్తే ఇంకా ప్రభు ఆ కడుపులో నుండి వచ్చింది చివరికి ఏంటో తెలుసా? నీళ్ళు వచ్చినాయి. ఆఖరి రక్త బొట్టు వరకు ప్రభు నీ కొరకు నా కొరకు చెల్లించు. ఎందుకంటే తెలుసా? ఆ నికృష్టమైన స్థానంలో నువ్వు నేను ఉండకూడదని, ఆ భయంకరమైన పాపి అనే ముద్ర నీ మీద నా మీద ఉండకూడదని ప్రభు రక్షణ సిద్ధం చేశాడు. గుర్తించావా ఆ రక్షణ? ఎప్పుడైనా ఇంకెన్ని రోజులు ఈ రక్షణ సువార్తలు నీకు వినిపించమంటావు? సిద్ధపరిచిన రక్షణ. ఎప్పుడైనా రక్షణకు స్తోత్రం అన్నావా? ప్రభువా, ఈ పాపిని రక్షించినందుకు వందనాలయ్యా. ఇదిగో ఇన్ని కోట్ల మంది జనాభాలో నిన్ను నన్ను దేవుడు ఎంచుకున్నందుకు దేవా నీకు స్తోత్రమని ఏనాడైనా ప్రభును స్తుతించావా? రక్షణ విలువ నీకు తెలిస్తే స్తుతించకుండా ఎందుకుంటావు? ఆయన ఎంత త్యాగముతో రక్షణ సిద్ధం చేశాడు.